డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని పదునైన కత్తిలా బడుగు బలహీన వర్గాల్లోకి తీసుకుపోవాలని దళిత ప్రజా సంఘాలు పిలుపునిచ్చారు. ఈ మేరకు అంబేద్కర్ కోడలిలో శుక్రవారం మనుస్మృతి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు, అరుణోదయ సాంస్కృతిక సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రజాకవి సన్శెట్టి రాజశేఖర్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పల భానుమూర్తి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు కెవి జగన్నాథం మాట్లాడుతూ మనుస్మృతి కేవలం పుస్తకం మాత్రమే కాదని అన్నారు. దాని ఆవిర్భావమే ఆధిపత్య కులదోపిడీ శక్తుల మనుగడను పరిరక్షించేందుకే పుట్టిందని అన్నారు. మనుస్మృతి దహన ప్రక్రియ పూర్తి అయి నేటికి 93 ఏళ్లు గతిస్తున్న మనువాద భావజాలం వర్తమానంలో సహా రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నీలంరాజు, మిస్కా కృష్ణయ్య, కార్యదర్శులు బెలమన రమేష్, డి గణేష్, కానుకుర్తి గోవింద్, భువనగిరి ప్రసాద్, రాకోటి రాంబాబు, అలికాన మహేష్ తదితరులు పాల్గొన్నారు. సోదరి హత్య ఏమి సూచిస్తుంది? వందేళ్ళైంది అంబేద్కర్ దహనం చేసిన మనుస్మృతి. ఆ మనుస్మృతి అంటే ఇంకేమి కాదు, స్మృతి అంటే ఒక ధర్మశాస్త్రము. మనువు ఆ 1400లో తొలి వ్యక్తి పెట్టినటువంటి ఒక సూత్రము. ఈ రాజ్యము, ఈ దేశము, ఈ లోకమంతా కూడా చాతుర్వర్ణ్యం మయా సృష్ట, మొత్తం 4 వర్ణాలుగా సమాజాన్ని విభజించి బ్రాహ్మణుడు ఒక పెద్దవాడుగా, క్షత్రియుడు పాలకుడుగా, వైశ్యుడు వ్యాపారిగా, శూద్రుడు మిగతా సేవకులుగా, ఇంకా హీనమైన బతుకులు పంచములుగా దళిత బహుజనులు మిగిలినటువంటి దుస్థితిని చాతుర్వర్ణ్యమయాసృష్టం అనేటువంటి ఈ మను సంస్కృతికి కీలకమైనటువంటి ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించి అజ్జుడే, ఆ అజ్జ విధానమే మనుస్మృతి. స్మృతి అంటే అదొక విధానం, అదొక దృక్పథం. ఆ దృక్పథానికి వ్యతిరేకంగా అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం, సమసమాజ కలగన్న సమాజం కోసం అహరహం కష్టపడి తను మనకు అంబేద్కర్ సాక్షిగా లభించినటువంటి రాజ్యాంగ రచన లభించినప్పటికీ 70 ఏళ్ళు దాటినా సరే ఆ మనుస్మృతే అమలవుతుంది. తాను రాసిన రాజ్యాంగము పక్కన పెట్టేశారు. రాజ్యాంగం వెలుగులో ఈరోజు చట్టము ఎలాగైతే కళ్ళ ముందు కనిపిస్తుందో ఆ కనిపిస్తూనే చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక చర్యలు వర్తమానం ఎలాగైతే చూస్తున్నామో మనుస్మృతి కూడా ఇప్పుడున్న భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మోడీషా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తుల కనుసన్న జరుగుతున్న పరిస్థితుంది. మనము చెప్పి 3000 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆ సిద్ధాంతం చాప కింద నీరులాగా మన బ్రతుకుల్లోనూ, మన ఈతి బాధల్లోనూ కూడా ఏకమైపోయి ముందుకు పోతూ ఉన్నది. అంబేద్కర్ స్ఫూర్తితో మనవాద సిద్ధాంతాన్ని వాడవాడలా వీధిలో తగలబెట్టిన రోజే అంబేద్కర్ ఆశయాలు కానీ భావజాలాన్ని కానీ మనం ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుందని చెప్పి